మల్కీపురంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్కు సంబంధించిన బ్రేకింగ్ ఇది. గ్యాస్ లీక్ అయి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సుమారు 100 అడుగుల పైకి చెలరేగుతున్నాయి మంటలు. తగలబడుతున్నాయి వందలాది కొబ్బరి చెట్లు. ఈ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్నారు ఓఎన్జీసీ సిబ్బంది, అధికారులు. ముందు జాగ్రత్తగా సమీపంలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు గ్రామస్తులు. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్ తోటి మాట్లాడారు ముఖ్యమంత్రి. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. మల్కీపురం మండలము ఇరుసమండ సమీపంలో భారీగా గ్యాస్ లీక్తో సమీప గ్రామం అంతా కూడా పొగ అలముకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనపై ఓఎన్జీసీ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతూ ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పదే పదే గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాలను గుర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. మంటల ధాటికి వందల కొబ్బరి చెట్లు తగలబడుతున్నాయి. అధికారుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్నారు ఓఎన్జీసీ సిబ్బంది. ఓ ప్రైవేట్ సంస్థ గ్యాస్ నిక్షేపాల కోసం 10 రోజుల క్రితం పనులు ప్రారంభించినట్టు అధికారులు చెప్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సత్య అక్కడే ఈ న్యూస్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు. డీటెయిల్స్ అందించేందుకు లైవ్లోకి వస్తున్నారు. సత్య, ఏమిటి ప్రజెంట్ సిచ్యువేషను? ఎప్పుడు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు? ఎక్స్పర్ట్స్ ఎవరైనా అక్కడికి వచ్చారా? ఓఎన్జీసీ అధికారులు ఏం చెప్తున్నారు? సమీప గ్రామ ప్రజలు దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? చుట్టూ ఇళ్లున్నాయంటున్నారు, ఎంత దూరంలో ఉన్నాయి? సిచ్యువేషన్ ఏమిటి అక్కడ? ప్రస్తుతం అయితే మాత్రం చెవులు చిల్లిపడేటటువంటి పెద్ద శబ్దం నెలకొంది. ఎందుకంటే ఈ శబ్దానికి స్థానికంగా చిన్నపిల్లలు కానీ పసిపిట్టలు కానీ ఉండలేనటువంటి పరిస్థితి నేపథ్యంలో మొత్తం చుట్టుపక్కల దాదాపు ఈ వెనకాల మనం మంటలు చూడొచ్చు. ఆ మంటల సమీపంలోనే గ్యాస్ బావి నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి 3 కిలోమీటర్ల మేర ప్రజలందరూ కూడా తాళాడేసుకుని కొంతమంది వెళ్ళిపోతే, కొంతమంది పంచాయతీ అధికారులు ఆటోలో ప్రచారం చేస్తున్నారు. ఎవరో కూడా ఇంట్లో గ్యాస్ కానీ పొయ్యి కానీ వెలిగించొద్దు అని చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ శబ్దం ఒకసారి వింటే ఎంత తీవ్రత ఉందో. ఆ శబ్దానికి సంబంధించి పెద్ద ఎత్తున చుట్టుపక్కల దాదాపుగా 2 కిలోమీటర్ల మేర ఆ శబ్దం వస్తుందంటే చుట్టుపక్కల ఎవరో కూడా, అంటే ప్రమాదం పక్కన పెడితే ఇళ్లలో ఎవరు ఉండలేనటువంటి పరిస్థితి ఆ శబ్దానికి. ఎందుకంటే ఆ వెల్ నెంబర్ 5 ఇక్కడ ఏదైతే ఇరుసుమంట కనిపిస్తుందో ఆ బావిలోంచి బ్లో అవుట్ అయ్యి, కింద నుంచి అవుట్ అయ్యి పైకి దాదాపుగా 100 అడుగుల పైనే అది పైకి వెళ్తున్నటువంటి దృశ్యాలని ఒకసారి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల సంబంధించి ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 15 కిలోమీటర్ల దగ్గరలో, అంటే 13 కిలోమీటర్ల దగ్గరలో ఓఎన్జీసీ గెయిల్ ఉంది. గతంలో మనం ప్రమాదం చూసిన దాదాపుగా 23 మందికి పైగా అది గ్యాస్ లీక్ అయింది. ఆ గ్యాస్ లీక్ అవడం వల్ల ఒక్కసారిగా ఒక హోటల్లో అగ్గి పుల్ల వేసిన వెంటనే పూర్తిగా హోటల్ దగ్ధం అయిపోయిన తర్వాత ప్రమాదం జరిగింది. కానీ ఇది బ్లో అవుట్ అయింది. బాసలపూడి బ్లో అవుట్ 95లో ఘటనకు సంబంధించి దాదాపుగా 40 రోజుల పాటు ఆ బ్లో అవుట్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల వందలాది కొబ్బరి చెట్లన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయినటువంటి దృశ్యాలు. ఎందుకంటే ఈ వేడి తాపానికి ఎక్కడక్కడ పక్షులు కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలు కానీ, అక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు కానీ ఇతర పూర్తిగా ఫాగ్ పట్టేసి ఆ మంటలకి బూడిదైపోయినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అయితే స్థానిక జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు బ్లౌట్ని పూర్తిగా ఆపే వరకు చాలా అప్రమత్తంగా ఉండాలి. చుట్టుపక్కల ఇళ్లలో ప్రజలంతా కూడా ఎవరైనా పెద్ద వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే ఎక్కడికైనా
సుదూర ప్రాంతాలకి వెళ్ళాలంటూ కూడా సూచించారు స్థానిక జిల్లా ఎస్పీ. అలాగే సీఎం చంద్రబాబు కూడా ఘటనపై ఆరా తీసిన నేపథ్యంలో మంత్రులు అప్రమత్తమవుతున్నారు. స్థానిక ఘటనా స్థలానికి కాసేపట్లో మంత్రులు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. సుభాష్ కూడా స్థానికంగా ఉన్నటువంటి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి బయలుదేరినట్టు తెలుస్తుంది. అయితే బ్లోడ్కి సంబంధించి ఈ ONGC కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా చోట్ల ఈ నిక్షేపాలకు సంబంధించినటువంటి పనులు మొదలయ్యాయి. గతంలో ఈ వెల్కి సంబంధించి పూర్తిగా క్లోజ్ చేసినప్పటికీ ఒక ప్రైవేట్ సంస్థలు దీన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రైవేట్ సంస్థలు ఈ బ్లోని అంటే ఒక 10 నుంచి 15 రోజుల వరకు కూడా వర్క్ జరిగాయి. ఈలోపే ఈ ఉదయం 11:30-12 ప్రాంతాల్లో ఒకసారిగా కింద ఉన్నటువంటి బ్లో గ్యాస్ అంతా కూడా పైకి చిమ్మేయడంతో అది కంట్రోల్ చేసే సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే మనకి ప్రత్యక్ష సాక్షులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి. స్థానిక తహసీల్దార్ కూడా ఈ ఘటనకు సంబంధించి జిల్లా అధికారులకు ఒక నివేదిక ఇచ్చారు. అయితే ONGC క్రైసిస్ మేనేజ్మెంట్ టీము వచ్చి ఈ బ్లోని ఆపడానికి ఎంత టైం తీసుకుంటారు, ఎంత సమయం పడుతుంది అనేది తెలియాల్సింది ఆ క్రైసిస్ టీం మాత్రమే. ఎందుకంటే ONGC అధికారులు ఇందులో కొంతమంది పనిచేస్తున్నప్పటికీ కూడా నిర్వహిస్తున్న సంస్థ ప్రైవేట్ సంస్థ. ఆ ప్రైవేట్ సంస్థకు సంబంధించి ఆయిల్ నిక్షేపాలకు సంబంధించినటువంటి ఒక నివేదిక ఈ గెయిల్ ఇండియాకో లేదంటే ONGCకో సమర్పిస్తారు. ఆ సమయంలోనే ఒకసారిగా బ్లోడ్ సంబంధించింది. ఇంకా పెద్ద శబ్దాలతో కూడుతున్నటువంటి వేడి తాపం ఇక్కడ ఉంది. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరి చూడాలి ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతుంది, ప్రమాద తీవ్రత ఎంత ఉన్నదనే అధికారులు సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సత్య. ఆల్రైట్ సత్య. ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. పోలవరం నల్లమల సాగర్ బనకచర్లను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీకి ఉన్న 484 టీఎంసీలతో పాటు వరద జలాల నుంచి 200 టీఎంసీలు వాడుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. గోదావరి నుంచి 200 టీఎంసీలను తరలించే ప్రాజెక్టుని ఏపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. జలశక్తి శాఖ జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేసిందని, కమిటీ సిఫార్సులు వచ్చేదాకా నిర్మాణ పనులు ఆపాలని కోరింది. అయితే తాము ఎలాంటి ఉల్లంఘనలకి పాల్పడలేదని ఏపీ ప్రభుత్వం వాదించింది. ఏపీ దిగువ రాష్ట్రంగా ఉందని, రాష్ట్రానికి చేరుకున్న జలాల్ని దారి మళ్లించుకునే హక్కు ఏపీకి ఉంటుందని తెలిపింది. పోలవరం నల్లమల సాగర్ పూర్తిగా ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టు తీసుకుంటున్నామని వివరించింది. మరోవైపు నదీ జలాల వివాదంపై స్పందించారు సీఎం చంద్రబాబు. కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుపడలేదని తెలిపారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం జరగాలన్నారు. రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సామరస్య పరిష్కారం కావాలని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు కూటమికి పట్టం కట్టారన్నారు. బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో ఉన్నారు. సో గోపి, 2 రాష్ట్రాల వాదనలు మనం చూసాం. మరి నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది ఈ వాటర్ వార్లో? ఎస్, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల పంచాయతీ ఇప్పుడు 4 రాష్ట్రాలకు చేరుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సుమారు 40 నిమిషాల పాటు ఈ విచారణ జరిగింది. గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణ వాటాను కూడా ఏపీ మిగులు జలాల పేరుతో కొత్త ప్రాజెక్టులకు తరలిస్తోంది అన్న వాదనని అభిషేక్ మను సింఘ్వి వినిపించారు. అయితే ఏపీ తరఫున ముకుల్ రోహత్గి తెలంగాణ అవాస్తవాలు చెప్తుంది, మేము మా రాష్ట్రంలోకి ఎంటర్ అయిన మిగులు జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోయే జలాలకు సంబంధించి తదుపరి భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ప్రాజెక్టులు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రధానంగా ఈ పోలవరం అలాగే నల్లమల సాగర్ అనేది కేవలం రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు, ఇది జాతీయ ప్రాజెక్టు, పోలవరంతో ఎటువంటి సంబంధం లేదు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కేంద్రానికి సబ్మిట్ చేసిన తర్వాత డిపిఆర్కి కూడా కేంద్రం అనుమతిస్తేనే మేము ప్రాజెక్టుకి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగించే విధంగా మేము వ్యవహరించడం లేదు అన్న వాదనని కోర్టు ముందుకు తీసుకెళ్లారు. అయితే ఇది విస్తృతంగా విచారణ జరపాలి అని చెప్పి ముఖ్యంగా సుప్రీంకోర్టు సిజే జస్టిస్ సూర్యకాంత్ ఇది సివిల్ సూట్ ఫైల్ చేయాలి అని చెప్పి తెలంగాణకు సూచించడం జరిగింది. ఎందుకంటే ఈ గోదావరి వాటర్ కేవలం ఆంధ్ర తెలంగాణ కాదు, ఇటు కర్ణాటక అలాగే మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించి ఉన్నాయి, ఛత్తీస్గఢ్. సో వాటిని కూడా ఇంప్లీట్ చేసి వారి వాదనలు కూడా వింటాం. సో ఈ 2 రాష్ట్రాల పంచాయతీ ఇప్పుడు 5 రాష్ట్రాలకు
మారుతుందా, ఆ రాష్ట్రాలు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తాయా? ఏపీ చేపడుతున్న ఈ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి దీనికి సంబంధించి విస్తృతంగా వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయమని చెప్పి సూచించడం జరిగింది. అలాగే నెక్స్ట్ తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటూ నెక్స్ట్ ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల వివాదాలకు సంబంధించి కేంద్రం ఇటీవలే 2వ తేదీ ఒక కమిటీ నోటిఫై చేయడం జరిగింది సిడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో. సో ఆ కమిటీకి అవసరమైతే ఏపీ ప్రాజెక్టులను నిలుపుదల చేసే అధికారాన్ని కూడా ఇస్తామన్న సూచనను కూడా ఈరోజు సీజై చెప్పడం జరిగింది. అంతేకాకుండా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసుకోవాలి రెండు రాష్ట్రాలు అని చెప్పి కూడా సూచించడం జరిగింది. సో ఈరోజు వాడివేడిగా రెండు రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఇంకా చాలా ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. తెలంగాణ నీటి వాటా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గోదావరి నదీ జలాలు 1486 టీఎంసీలు అయితే ఇందులో 986 టీఎంసీలు తెలంగాణకు సంబంధించినవి. సో ఇందులో ఇంకా పూర్తి స్థాయిలో ఈ నీటిని వినియోగించుకోవడం లేదు. చాలా ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. సో ఇప్పుడు ఏపీ 486 టీఎంసీలు వినియోగించుకుంటూ దాంట్లో ఇంకా అదనంగా 200 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నం చేస్తుంది. ఈ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అని చెప్పి కోర్టు దృష్టికి ముకుల్ రోహత్గి తీసుకెళ్లారు. సో ఈరోజు వాడివేడిగా వాదనలు అయితే జరిగాయి. కానీ సివిల్ సూట్ ఫైల్ చేయమని చెప్పి సూచించడం, అలాగే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించడం, అలాగే నెక్స్ట్ మిగతా రాష్ట్రాల అభ్యంతరాలు గోదావరి నదీ జలాల్లో ముఖ్యంగా ఏపీ చేపడుతున్న ప్రాజెక్టు వల్ల వారేమైనా ఎఫెక్ట్ అవుతారన్నది కూడా పరిశీలించాల్సి ఉంటుందని చెప్పి కోర్టు చెప్పిన నేపథ్యంలో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. సో సోమవారం మళ్ళీ ఈ గోదావరి నదీ జలాల విషయం రెండు రాష్ట్రాల పంచాయతీకి సంబంధించి మిగతా రాష్ట్రాలు కూడా ఇంప్లీడ్ అయ్యి వాళ్ళు కూడా ఏమైనా అభ్యంతరాలు లేవనెత్తుతారా, సో ఏం చేయబోతోంది సుప్రీంకోర్టు అనేది తదుపరి సోమవారం విచారణలో తెలియబోతోంది. రైట్ గోపి. ఇక ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి హెల్త్ క్లినిక్లు ఉన్నట్టే భూముల సమస్య పరిష్కరించడానికి కూడా రెవెన్యూ క్లినిక్స్ పేరుతో సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పలు జిల్లాల్లో విజయవంతమైన రెవెన్యూ క్లినిక్లను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసే ఈ క్లినిక్లు సోమవారం గ్రీవెన్స్ డేలో భాగంగా ప్రజల అర్జీలను స్వీకరించి పారదర్శకంగా జవాబుదారీతనంతో పరిష్కరిస్తాయి. రెవెన్యూ క్లినిక్లో రెవెన్యూ అధికారులతో పాటు జిల్లాలోని తహసీల్దార్లు అందుబాటులో ఉంటారు. పట్టాదారు పాస్ పుస్తకం, రీసర్వే లాంటి 14 రకాల సమస్యలపై అర్జీలు స్వీకరించడానికి ప్రత్యేక టేబుల్స్ అందుబాటులో ఉంటాయి. మొదట డెస్క్ స్థాయిలో ఈ అర్జీలను పరిశీలిస్తారు. ఆ తరువాత దాన్ని సంబంధిత తహసీల్దార్కు పంపిస్తారు. అనంతరం ఫీల్డ్ వెరిఫికేషన్ సీనియర్ అధికారులు సమీక్షించిన తరువాత సమస్యను పరిష్కరిస్తారు. రెవెన్యూ క్లినిక్ లో సేకరించిన ప్రతి అర్జీకి ఒక ఆన్లైన్ నంబర్ని కేటాయిస్తారు. దాంతో పాటు దరఖాస్తుదారుల ఫోన్, ఆధార్ నంబర్ని కూడా నమోదు చేస్తారు. అర్జీని స్వీకరించాక దాని పరిష్కారం ఎలా ఉంటుందో తెలిపే కార్యాచరణకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని దరఖాస్తుదారులకు అందిస్తారు. ఈ కాపీలో సమస్య తీవ్రత, పరిష్కారమయ్యే సమయం వంటి వివరాలుంటాయి. అనంతరం దీనిపై డిప్యూటీ కలెక్టర్ సంతకం చేస్తారు. ఈ రెవెన్యూ క్లినిక్ల ద్వారా సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఆదేశించింది. అందుకు వీలు కాని పక్షంలో ఎంత సమయం పడుతుందో కూడా నిర్దిష్ట గడువును విధించి ముందుగానే దాన్ని సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ క్లినిక్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు అది ఏ మండలం నుంచి వస్తుంది, ఏ ఆర్డీఓ నుంచి వస్తూ ఉంది చూసుకొని ఆ కన్సర్న్ ఆర్డీఓస్ ఇక్కడే ఉంటారు, కన్సర్న్ మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఉంటారు, సర్వేయర్స్ కూడా ఇక్కడే ఉంటారు. సో దాన్ని ఇక్కడే ప్రాపర్గా వెరిఫై చేసి అంటే మేము ఇక్కడ నార్మల్గా వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ తహసీల్దార్కి పంపిస్తాము, అక్కడ నుంచి ఆర్డీఓకి వస్తుంది, మళ్ళీ ఆర్డీఓకి రిపోర్ట్ పంపిస్తాను. అదేమో ఇక్కడ ఒకే రూమ్లో కూర్చొని అందరూ ఒకే దగ్గర రిజాల్వ్ చేసే పద్ధతి ఇది. దీనివల్ల ఏంటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ అవర్ అడ్మినిస్ట్రేషన్ పెరుగుతుంది. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడే అది తెలిసిపోతాయి. అండ్ డైరెక్షన్గా మనం ఓన్లీ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లేదా సర్వే వరకు అయితే డైరెక్షన్ ఇక్కడే ఇచ్చేస్తాము కలెక్టర్ సైడ్ నుంచి. వాళ్ళు వెళ్ళి నెక్స్ట్ 3-4 డేస్లో దాన్ని సర్వే చేసి రిజాల్వ్ చేసే పద్ధతి ఇది. చాలా బాగుంది. అంటే కాంప్లెక్స్ కేసెస్ కాకుండా ఏదైతే సింపుల్ కేసెస్ ఉంటాయో, ఇంకా రైతులకి షడంగుల కరెక్షన్ లేదా ఇరిటేటర్గా వస్తున్న మ్యూటేషన్ ఇటువంటిది ఉంటాయో అవి రిజాల్వ్ చేయడానికి ఈజీగా ఉంది. ఇంకా కోర్టు రిలేటెడ్ కేసెస్ లేదా పర్సనల్ డిస్ప్యూట్స్ ఉంటాయి, అది కాకుండా సింపుల్ కేసెస్ అలాగే ఈవెన్ 20 రిమూవల్ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి సిస్టమ్. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఆన్లైన్లో అప్లై చేసే వారి కోసం 1100 హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసింది. మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఈ రెవెన్యూ క్లినిక్స్ కి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? కొన్ని చోట్ల ఆల్రెడీ ఇది అమలు చేస్తూ ఉన్నారు కదా, అక్కడ ఎలాంటి ఫలితాలు ఇచ్చింది? అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత కాలంలో ఇవన్నీ అందుబాటులోకి రాబోతున్నాయి?
ఎగ్జాక్ట్లీ మీరు మొదట చెప్పినట్టుగా ఇది కేవలం గతంలో ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ క్లినిక్ ఉండేవి, కానీ రెవెన్యూకి సంబంధించి రెవెన్యూ అంటే వెల్త్తో పాటు ఆరోగ్యం కూడా చెడిపోతుంది చాలామందికి. ఎందుకంటే ఆ స్థాయిలో తిరగాల్సిన పరిస్థితి, ఒక రెవెన్యూ ఫైల్ పరిష్కారం అవ్వాలంటే నెలల తరబడి తిరగాలి, చెప్పులు అరిగిపోయేలా తిరగాలి అన్న ఒక నానుడి అయితే ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తుంది. సో దాన్ని తగ్గించడానికి, దాంతోపాటు ప్రజల అసంతృప్తి ఎక్కువగా పెరిగిపోతుంది. వాస్తవానికి ఈ ప్రభుత్వం ప్రజల సంతృప్తి స్థాయి ఆధారంగా పనిచేయాలనే ఒక బెంచ్ మార్క్ నిర్ణయించుకుంది. దాని ప్రకారం తీసుకుంటున్న సాటిస్ఫాక్షన్ లెవెల్స్లో రెవెన్యూకి సంబంధించి చాలా దారుణమైన వాస్తవాలు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి. చాలా తీవ్రమైన అసంతృప్తి ప్రజల్లో నెలకొంది. సో దీన్ని తగ్గించడానికి ఏం చేయాలన్న దాని మీద ప్రభుత్వం చేసిన ఒక మేధో మదనంలో బయటకు వచ్చిన ఒక మెకానిజం ఇది. సో దీనికి సంబంధించి ఈ రెవెన్యూ క్లినిక్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ద్వారా స్పెషల్ ఫోకస్ ఉంటుంది, స్పెషల్ మెకానిజం ఉంటుంది, అదే సమయంలో స్పెషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా త్వరగా పరిష్కారం అయితే దాని ఫిర్యాదుదారుల సంఖ్య తగ్గుతుంది అన్న భావన ప్రభుత్వంలో వ్యక్తమవుతుంది. అందుకనే డిసెంబర్ 26వ తేదీన దీన్ని ప్రయోగాత్మకంగా ఫస్ట్ పార్వతీపురం అన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత విడతల వారీగా అన్ని జిల్లాల్లో, ఇప్పుడు దాదాపుగా 6-7 జిల్లాల్లో దీన్ని ఇనిషియేట్ చేశారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తుంది. సాధారణంగా ముఖ్యమంత్రి గ్రీవెన్స్ తీసుకున్నా, లోకేష్ తీసుకున్నా, లేకపోతే మంత్రులు ఎక్కడైనా గ్రీవెన్స్ హాజరైనా, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ జరిగినా వస్తున్న వాటిలో 85% రెవెన్యూకి సంబంధించినవి. వీటన్నిటికీ తిరిగి రిపీటెడ్గా ఎక్కడ ఎవరు గ్రీవెన్స్ పెట్టినా అవే సమస్యలు పునరావృతం అవుతున్నాయి, వాటికి పరిష్కారం దొరకట్లేదు. దాంతో రెవెన్యూ మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందని భావిస్తున్న ప్రభుత్వం దాన్ని తక్షణమే తొలగించకపోతే దాని ప్రభావం పెద్ద ఎత్తున ఉండబోతుందన్న ఒక ఆందోళనకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన క్లినికల్ ద్వారా పెద్ద ఎత్తున ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక మొదట ఎక్కడికైతే చిన్న చిన్న సమస్యలు ఉంటాయో వాటిని ఆ రోజే పరిష్కరించాలి, ఆ టైం లైన్ని కూడా నిర్దేశించింది. అదే సమయంలో ఒకవేళ సమస్యలు పెద్దవైతే వాటికి సంబంధించి ఎంత టైంలో వాటిని స్వీకరించాలి, వాటిని పరిష్కరించాలి, దానికి సంబంధించిన ఫీల్డ్ విజిట్ ఎవరు చేయాలి, ఇట్లాంటి అనేక మోడాలిటీస్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తీసుకున్న వాటిలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కనీసం ఏ స్థాయిలో పరిష్కారం అయినా కూడా, ఎందుకంటే రెవెన్యూ ఫైల్స్ పెరిగిపోవడం వల్ల కోర్టులో కూడా పెద్ద ఎత్తున వివాదాల పరిష్కారం కాని విధంగా పెద్ద ఎత్తున ఫైళ్లు పేర్కొని పోయి ఉన్నాయి. కోర్టు కేసులు వేల సంఖ్యలు దాటి లక్షల సంఖ్యలో నెలకొన్నాయి. అవన్నీ సాధారణంగా కోర్టు పరిష్కరించాలంటే కొన్ని జనరేషన్స్ పడుతుంది. కానీ ఈ లోపలే వాటిని పరిష్కారం చూపిస్తే కొంతైనా ప్రజలకు మేలు కలుగుతుంది. అదే సమయంలో భూమిని మరింత వినియోగంలోకి తీసుకురావడం ద్వారా కొంత అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. వీటికి తోడు చాలా రెవెన్యూ రికార్డుల్లో ఇబ్బందుల వల్ల చాలామందికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు కూడా ఆగిపోతున్నాయి. వాళ్ళకి ల్యాండ్ ఉంటే వాళ్ళకి వచ్చే కొన్ని స్కీమ్స్ ఉంటాయి, సో అవి కూడా ఆగిపోతున్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం ఎట్లాగైనా వీటిని పరిష్కరించాలని ఆలోచించిన నేపథ్యంలోనే వచ్చిన ఒక వేదిక ఇది. సో దీని ద్వారా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏర్పాటు చేసిన పార్వతీపురం అన్ని జిల్లాలో అయితే కొంత దాదాపుగా 13% అయితే సమస్యలను తక్షణమే పరిష్కరించగలిగామన్న ఒక భావన వ్యక్తమైన నేపథ్యం ఉన్నట్టుగా అధికారుల నుంచి వస్తున్న సమాచారంగా తెలుస్తుంది. మిగతా జిల్లాల్లో కూడా ఎంత తగ్గించినా తగ్గినట్టే అవుతుందన్న భావన ప్రభుత్వంలో నెలకొని ఉన్న నేపథ్యం కాబట్టి ఆ దిశగానే వీటిని కంటిన్యూ చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన మెకానిజాన్ని ఏర్పాటు చేస్తే కానీ వీటికి పరిష్కారం రాదు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఇదే ఫైనల్ కాదు, ఆ దాంట్లో వచ్చే వాటిలో కూడా ఏదైనా సమస్యలు తలెత్తితే ఇంకేదైనా అవసరమైతే ప్రత్యేక అధికారులను కూడా నియమించి వాటిని పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. రెగ్యులర్ ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటుంది. సో అలానే వాటిల్లో ఎక్కువ రెవెన్యూ వస్తున్నాయి కాబట్టి మిగతా వాటికి ఫోకస్ పోతుంది. సో అట్లా కాకుండా రెవెన్యూని వేరు చేయడం ద్వారా కనీసం మిగతావైనా వాటి మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. రెవెన్యూకి స్పెషల్ ఫోకస్ పెట్టే అటెన్షన్ ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మెకానిజాన్ని తీసుకుంది. దీన్ని ఫర్దర్గా అధికారులే ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాబట్టి ఎలా తీసుకెళ్తారో చూడాల్సిన అవసరం ఉంది. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక IVRS సర్వే చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. కమింగ్ టు 4th న్యూస్. సుస్థి చేస్తే మందు మాకు తీసుకోవడానికి మెడికల్ షాప్కి వెళ్తే అక్కడ కూడా దాపురిస్తున్నారు దగాకోర్లు. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఔషధాల మాటన పెద్ద మాఫియా నడుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా సాగుతోంది ఫార్మసీ దందా. కమిషన్ల కక్కుర్తితో రూల్స్ అన్నీ కూడా తుంగలో తొక్కుతున్నారు. డాక్టర్ చీటీ లేకపోతేనేం మైహూనా, పైసలు ఇచ్చి కౌంటర్లో చెయ్యి పెడితే చాలు మత్తు మందులు, మత్తు ఇంజెక్షన్లు ఏదైనా సరే ఇట్టే ఇచ్చేస్తారు. సత్యసాయి జిల్లా కదిరిలో మెడికల్ షాప్స్పై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి కదిరి టౌన్లోని పలు మెడికల్ షాప్స్లో పోలీసులు కూడా తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే యువతకు మత్తు కలిగించే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నట్టుగా వచ్చిన సమాచారం మేరకు మెరుపు దాడులు నిర్వహించారు. ఇలాంటి దందాకి పాల్పడుతున్న 5 మెడికల్ షాప్ యజమానులకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే మందులు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, గంజాయి బ్యాచ్కు పోలీసులు మార్క్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఇక
ఎవరైతే గంజాయికి బానిసైన ఉన్నారో అదేవిధంగా మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఇక ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా సత్యసాయి జిల్లా కదిరిలో కొద్ది రోజుల క్రితమే పెద్ద ఎత్తున గంజాయి బ్యాచ్ను పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి పోలీస్ మార్కు ట్రీట్మెంట్ ఇచ్చి నడి రోడ్డుపై నడిపించుకుంటూ వెళ్తూ కూడా ఊరేగించిన పరిస్థితి. అయితే ఇక గంజాయి రవాణా తగ్గిపోవడంతో ఇక యువత ముఖ్యంగా ఎవరైతే దీని మత్తు పదార్థాలకు బానిస అయ్యాలో వీరు మెడికల్ షాపుల్లో చాలా ఈజీగా దొరికేటటువంటి కాఫ్ సిరప్ కావచ్చు, అదేవిధంగా ఆల్ఫ్రాజోల్ ఏదైతే నిద్ర మాత్రలు ఉంటాయో వీటికి అలవాటు పడుతున్నట్లుగా వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లుగా కదిరి పోలీసులకు ఒక ఫిర్యాదు అంది. దీంతో ఇవాళ డ్రగ్ కంట్రోల్ అధికారులు అదేవిధంగా కదిరి పోలీసులు సంయుక్తంగా దాదాపు కదిరి పట్టణంలో ఉండే ఒక 20 మెడికల్ షాపుల వరకు కూడా దాడులు చేసి అందులో తనిఖీలు చేయడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు చూపించినటువంటి రికార్డులకి ముఖ్యంగా ఈ ఆల్ఫ్రోజోల్ ట్యాబ్లెట్ కావచ్చు, అదేవిధంగా కాఫ్ సిరప్ ఇలాంటివి ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. జనరల్గా ఒక మనిషి కాఫ్ సిరప్ 5 ml కానీ 10 ml కానీ తాగితే నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా నిద్రపోతుందంటారు. అదే ఒక బాటిల్ తాగితే పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో గంజాయి దొరకని వాళ్ళు ఈ కాఫ్ సిరప్కి అదేవిధంగా ఆల్ఫ్రాజోల్ ట్యాబ్లెట్కి అలవాటు పడుతున్నారు అనేది పోలీసులకు వచ్చినటువంటి చాలా పక్కా సమాచారం. దీంతో కదిరిలో ఉన్నటువంటి ఒక 20 మెడికల్ షాపుల్లో తనిఖీలు చేస్తే ముఖ్యంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. కదిరిలో దాదాపు ఒక 20 మెడికల్ షాపులు తనిఖీ చేసి ఏదైతే 5 మెడికల్ షాపులు రికార్డులు సరిగా మెయింటైన్ చేయకపోవడం, అదేవిధంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ నిషేధిత ఇంజక్షన్లు కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు, మత్తు మందులు కావచ్చు, ట్యాబ్లెట్స్ కావచ్చు, కాఫ్ సిరప్ కావచ్చు, ఇలాంటి ఎవరెవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడికల్ షాప్ నిర్వాహకుడైతే ఇలాంటి మత్తు కలిగించేటువంటి మందులు ఇంజక్షన్లు అమ్ముతారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఆదిలాబాద్లో సోయా రైతుల పోరు ఉధృతమవుతోంది. సోయా పంటని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు రైతులు. రైతులతో పాటు ధర్నాలో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొన్నారు. నాణ్యత పేరుతో గోడౌన్ల నుంచి సోయా పంటని అధికారులు తిరిగి పంపించేయడంపై మండిపడుతున్నారు రైతులు. రిటర్న్ చేసిన సోయాని తిరిగి తీసుకోవడంతో పాటుగా మిగిలిన పంటను కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోయా రైతులపై ప్రభుత్వ తీరుని నిరసిస్తూ రేపు ఆదిలాబాద్ బంద్కి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. సోయా కొనుగోళ్లపై ఇప్పటికే అసెంబ్లీలో మంత్రి తుమ్మల ప్రకటన చేశారు. రాష్ట్రంలో సోయా 3 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉంటే 72,000 క్వింటాళ్ల కొనుగోలుకి కేంద్రం అనుమతి ఇచ్చింది అన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. సోయాకి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా శాసనసభ్యులు ఇప్పుడు పదే అడుగుతున్నారు అధ్యక్ష. వాళ్ళు మనకి 3 లక్షల మెట్రిక్ టన్నులు పండే అవకాశం ఉంటే కేవలం 72,000కే ఇచ్చారు అధ్యక్ష కేంద్ర పర్మిషను. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పదే రిక్వెస్ట్ చేస్తున్నాం, పర్సనల్కి కూడా అడిగాను. దానికి కూడా సోయాకి పర్మిషన్ ఇవ్వండి. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ఆ జిల్లాల్లో ఆ పంట ఎక్కువగా ఉంది కాబట్టి కనీసం FAQ నామ్స్ కూడా కొద్దిగా వర్షాల వల్ల డిస్కలర్ అయింది. దాన్ని మేము కొని కేంద్రాన్ని నాఫెడ్కి పంపిస్తే కూడా నాఫెడ్ రిజెక్ట్ చేసి మళ్ళీ ఆ సోయా మాకు వెనక రిజెక్ట్ చేసింది అధ్యక్ష. అందుకని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. బీజేపీ పార్లమెంటు సభ్యులకి, కేంద్ర మంత్రులకి, ఈవెన్ శాసనసభ్యులకు కూడా మీరు ఢిల్లీ కూడా పోయి మీరు ప్రెషర్ పెట్టమని చెప్పి కూడా గౌరవ సభ్యులకు చెప్పడం జరిగింది అధ్యక్ష. మా ప్రతినిధి నరేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు తాజా అప్డేట్స్ తో. నరేష్, సో ప్రధానంగా 2 అంశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, దిగుబడి చాలా ఎక్కువగా ఉంది కానీ కేంద్రం అంత కొనుగోలుకి అనుమతి ఇవ్వలేదు అని. రెండోది, కొంచెం పంట నష్టపోయిన రైతులకి సంబంధించిన పరిస్థితి. సో ప్రభుత్వం ఈ 2 అంశాలను ఏ రకంగా డీల్ చేయాలని భావిస్తోంది? ఆదిలాబాద్ సోయా రైతులకు కన్నీళ్ళే మిగులుతున్నాయి. పంట అమ్ముకుందామంటే కొరివి అన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అమ్ముకున్న పంట కూడా రిటర్న్ వస్తుంది. మన వెనుక ప్రాంతంలో చూడొచ్చు, ఆ లారీ నుంచి అన్లోడ్ అవుతుంది. ఈ అన్లోడ్ అవుతున్న సోయా పంట గత నెల డిసెంబర్ 30న అమ్మకం జరిగింది. మార్కెట్ నుంచి నాబేడు CWSకి తరలించారు. అక్కడ నాణ్యత లేదంటూ తిరిగి పంపిస్తున్నారు. నాణ్యత ప్రమాణాల్లో తేమ శాతం 3% ఉంటేనే కొనుగోలు చేస్తారు. ఆ 3% కొనుగోలు సందర్భంలోనే
10-15% ఉంది. రైతులకు చెప్పారు ఒకవేళ సిడబ్ల్యూస్ గోదాములకు వెళ్ళిన తర్వాత అక్కడ నాణ్యత టెస్ట్ చేస్తే టెస్టుల్లో ఫెయిల్ అయితే తిరిగి పంపిస్తామని. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. మనతో పాటుగా ఈ నాపేడ్కు సంబంధించిన CEO ఉన్నారు. మార్కెట్కి సంబంధించి ఎన్ని క్వింటాలకు సంబంధించిన ఈ సోయా పూర్తిగా రిటర్న్ వచ్చింది, పరిస్థితి ఏంది, ఎందుకు రిటర్న్ వస్తుంది? సార్ మేము డిసెంబర్ 30 రోజు 6,800 బ్యాగులు కొన్నాము. ఇప్పటి వరకు 3,150 బ్యాగులు రిటర్న్ వచ్చినాయి. అక్కడ డ్యామేజ్ పర్సెంట్ ఎక్కువ ఉందని రిటర్న్ చేసి. డ్యామేజ్ అంటే ఏంటి, అంటే మేజర్గా ఏం డ్యామేజ్? అది వర్షానికి తడిసిపోయింది సార్. అంటే పర్సెంటేజ్ డ్యామేజ్ పర్సెంట్ 3 ఉండాలా, కానీ అది 10-15% ఉంది సార్. అందుకని రిజెక్ట్ చేస్తుండ్రు. మేము రైతులకు ఇచ్చేస్తున్నాం సార్. ఇది CEO అధికారులు చెప్తున్నది. ఆ ప్రభుత్వము కొనుగోలు చేయడంలో భాగంగా కొనుగోలు చేసిన తర్వాత తేమ శాతం 3 ఉంటే ప్రస్తుతం 10-15% తేమ శాతం ఉన్న కారణంగా సిడబ్ల్యూస్ నుంచి గోదాం నుంచి తిరిగి వస్తుంది అంటున్నారు. సోయా పంటను కొనుగోలు చేయాలంటూ ఓవైపు బీఆర్ఎస్ ఆందోళన చేస్తుంది. ఈ రోజు కలెక్టరేట్ ముట్టడిచ్చింది. రేపు ఆదిలాబాద్ పట్టణ బంద్, ఆదిలాబాద్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. జిల్లా బంద్ నేపథ్యంలో తిరిగి వచ్చిన సోయా పంటకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరూ రేపు పెద్ద ఎత్తున ఈ బంద్లో పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపార సముదాయాలు కూడా బంద్లో పార్టిసిపేట్ అవుతున్నాయి. ఏదైతే పంట తిరిగి వస్తుందో ఆ పంటతో పాటుగా ఇక్కడున్న పంటను కూడా కొనుగోలు చేయాలన్న డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. వరుస రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు, బంద్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోయా రైతులకు ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేస్తుందో అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగానే మారిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.